గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినపడుతున్న యోధా గోత్ర సింహం స్వర గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినపడుతున్న యోధా గోత్ర సింహం స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకందరికీ నా వందనములు. క్షేమంగా ఉన్నారా? మరి చక్కగా పనికి పోయి లేక ఉద్యోగానికి వెళ్ళి లేక స్కూల్కి వెళ్ళి మీరు వచ్చి ప్రస్తుతపై చక్కగా స్వరగర్జన కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్న వారు ఇక్కడ చాలామంది కూడుకున్నట్టున్నారు. మిమ్మల్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ స్వరగర్జన కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ కొరకై నిత్యము మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీకు తగిన వర్తమానం ప్రతిరోజు అందించాలని, ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా మీ జీవితము అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుచు క్షేమముగా ఉండాలని మేము ఆరాధిస్తున్న దేవుని పేరిట మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమంగా ఉండాలని ఒక సేవకుడుగా నేను ఆశిస్తూ ఉన్నాను. మరి అందుకని ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక రూపంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి మిమ్మల్ని క్రీస్తు వైపుకు మరలించి క్రీస్తు ఇచ్చే ఆశీస్సులకు మిమ్మల్ని అర్హులుగా తయారు చేయాలని ఒక ఆశ, ఒక కోరిక, ప్రత్యేకమైన ఒక ధ్యాస దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ సృష్టికర్తైన దేవుడిని నేను గణపరచుతూ ఉంటున్నాను. ప్రేమిత్రులారా, మరి వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? ఎస్, మీరు సిద్ధముగా ఉన్నారని విశ్వసించే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సందర్భంలో మీకు మేము అందిస్తున్నాం. మరి ప్రభువైన క్రీస్తు వారికి నామమునకు మహిమకరముగా ఈ దిన అంశ భాగాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరితో నీ సహవాసం? ఈ దినములో అతి ప్రాముఖ్యమైన విషయం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరితో ఒక్కొక్క విధముగా సహవాసం అనేది ఉంటుంది. ఉదయాన లేదా సాయంకాలన లేదా మధ్యాహ్నమున లేదా ఉద్యోగ సమయాల్లో లేదా కాలేజీలలో లేక స్కూళ్ళలో పనిచేసే చోట లేకపోతే ప్రయాణాలలో వ్యాపారపు లావాదేవీలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకముగా నీకు సహవాసం ఉంటుంది. అనగా స్నేహితులు ఉంటారు అన్నది నిజం. వాస్తవానికి స్నేహితులు ఉండుట చాలా మంచిది. స్నేహితులు అందరికీ ఉండాలి. స్నేహితులకు అందరికీ అవసరమై ఉన్నారు. అందరికీ స్నేహితులు ఉంటే మంచిది అన్నదే నా అభిప్రాయం కూడా. నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు. ప్రియా మిత్రులరా, కూడి ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, మరి మీరు కూడా నాకు కొద్ది రోజులుగా స్నేహితులుగా మలచబడ్డారు. అందుకనే మన సాయంకాలము ప్రతిరోజు 7:30 గంటకు ఈ స్వర్గజన కార్యక్రమం ద్వారా మనం కలుసుకుంటున్నాం. మీరు నాకు స్నేహితులయ్యారు, నేను మీకు స్నేహితులైనాను. మనకు ప్రభువైన క్రీస్తు వారు స్నేహితులయ్యారు. కానీ బాగా ఆలోచించండి, మనకు ఒకరికొకరు స్నేహం ఉండటం మంచిది, మీకు కూడా స్నేహితులు ఉండటం మంచిది. సహవాసం అన్నది తప్పనిసరి. అందరికీ అన్ని విధాలుగా అన్ని సందర్భాలలో సహవాసము కావాలి, సహవాసం ఉండాలి. సహవాసము మంచిది అన్నదే నా అభిప్రాయం. కూడి ఉంటున్న నా ప్రియ స్వర్గర్జన కార్యక్రమం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి సహవాసము ఉండాలి అంటూ ప్రత్యేకంగా ఒక విషయాన్ని మనం బైబిల్లో చదవచ్చు. కానీ సహవాసము ఉండకూడదు అని కూడా బైబిల్లో చదవచ్చు. ఎందుకు అంటే ఈ దినముందు తల్లిదండ్రులు మనకు ఒక మాట చెప్తూ ఉంటారు. రే అది చెయ్యి అనేవారు, అది చేయవద్దు అని చెప్పేవారు. ఇది తిను అని చెప్పేవారు, అది తినద్దు అని చెప్పేవారు. అక్కడికి వెళ్ళు అని చెప్పేవారు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేవారు. బాగా గమనించండి, మనకు మంచిని చెడ్డను రెండింటినీ కూడా మన తల్లిదండ్రులు లేక మన పెద్దలు, మన శ్రేయస్సు కోరిన వారు లేక మన మిత్రులు లేక మన గురువులు, మనకు సంబంధించిన ఆత్మీయులు లేక నాలాంటి ఒక సేవకుడు మీకు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తు చేస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. మంచి చెడ్డ సహవాసముల్లో ఈ 2 లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి అని బైబుల్ చాలా స్పష్టంగా గుర్తు చేస్తుంది. దీని ముందు నీ సహవాసము ఎవరితో, నీ సహవాసం ఎవరితో ఉండాలి, ఎవరితో నీ సహవాసం ఉండకూడదు అని ఓ ప్రత్యేకమైన విషయాన్ని బైబిల్లో నుంచి మీకు బోధించడానికి దేవుడు నన్ను సిద్ధపరిచి ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. మరి ఈ దినముందు ఆ 2 విషయాలను మనం తెలుసుకుందాం. దేవుడితో మనము ముందుకు వెళ్దాం. ఎవరితో సహవాసం చేయాలో, ఈ లోకములో మన జీవితాన్ని ఎలాగ గడపాలో
మనం వాక్య రూపములో, పరిశుద్ధమైన గ్రంథ రూపములో, ఉంటున్న లేఖనల రూపములో మనము ధ్యానించుకుందాం. దేవుడు మనకు నడిపించి నాయకుడుగా ఉండాలని ఆశిద్దాం. పరిశుద్ధమైన గ్రంథముల నుంచి సామెతల గ్రంథములు 24వ అధ్యాయం 1వ వచనములో ఈ విధముగా వ్రాయబడినది. దుర్జనులను చూసి మత్సరపడుకుము, వారి సహవాసము కోరకము అంటుంది బైబిల్. దేవునికి మహిమ కలుగాక. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసమును కోరుకొనకము అంటుంది. బైబిల్లో చెప్తున్న యొక్క మాటను బట్టి గుర్తించవలసిన విషయం ఏంటంటే, దుర్జనులు సజ్జనులు అనగా మంచివారు చెడ్డవారు, మేలైన వారు కీడు కలిగిన వారు. అంటే దుర్జనులు అనగా చెడ్డ లక్షణములు కలిగిన వారు అని, సజ్జనులు అనగా మంచి లక్షణములు కలిగిన వారు అని. అందుకని సజ్జనులను చూసి సహవాసం కోరుకోవాలి, దుర్జనులు చూసి వారి సహవాసమును కోరుకొనవద్దు అంటుంది పరిశుద్ధమైన బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దుర్జనులు ఎవరు అన్నది మనం బాగా ఆలోచన చేస్తే, నేను మూడు విషయాలు మీకు గుర్తు చేస్తుంటున్నాను. దుర్జనులను వారి సహవాసం కోరవద్దు, వారిని చూసి మత్సరును పడవద్దు. దుర్జనులకు ఎంత దూరముగా ఉంటే అంత నీకు మంచిది అని నేను మీకు ఇద్దరి ముందు ఈ రాత్రికాల సమయం ముందు ఈ స్వర్గర్జన కార్యక్రమం ద్వారా మీతో చెప్పడానికి ఇష్టపడుతుంటున్నాను. నా ప్రియ మిత్రులారా, కొన్ని నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు నీ సహవాసం లెక్క, నీ స్నేహం లెక్క, నీ మిత్రత్వం, మరి నీ జీవిత లక్షణం ఏ రీతిలో, ఎవరితో, ఎక్కడ, ఏ విధంగా ఉన్నదో పరిశీలన చేసుకోవడానికి మీ మిత్రుడిగా లేక మీ స్నేహితుడిగా లేక క్రీస్తు దాసునిగా నేను చెప్పవలసిన అవసరం ఉన్నది కనుక మీ క్షేమము కోరి మీరు ఎవరితో సహవాసము చేయవలను, ఎవరితో సహవాసము చేయకూడదు, ఎలాంటి వారితో నీ స్నేహం ఉండవలను, ఎలాంటి వారితో నీ స్నేహం ఉండకూడదు చెప్పడానికి నేను ఇష్టకరంగా సిద్ధపడి ఉన్నాను. కొన్ని నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు దుర్జనులతో సహవాసము చేయకము అన్నది మొదటి విషయం. వాస్తవానికి దుర్జనులు ఎవరండి అన్న క్వశ్చన్ నీకు ఇప్పటి వరకు వచ్చేస్తుంటుంది. దుర్జనులు ఎలా ఉంటారు అన్న ఆలోచన నీకు ఇప్పటి వరకు పుట్టి ఉంటుంది. ఒకవేళ నీకుంటున్న మిత్రుల్లో, నీకుంటున్న స్నేహితుల్లో, నువ్వు చేస్తున్న సహవాసములో దుర్జనులు ఉన్నారా అన్న ఆలోచన కూడా నీకు ఇదివరకే వచ్చేస్తుంటుంది. ఏమైతేనే వాస్తవానికి ఆ ఆలోచన నీకు రావటం నీకు మంచిది. ప్రభువైన క్రీస్తు వారికి మహిమ. ఒక సేవకుడిగా నాకు ప్రత్యేకమైన ఆనందము. ఎందుకు అంటే నీకు వచ్చిన ఆలోచన మంచిది కనుక. వాస్తవానికి దుర్జనులు ఎవరో ఇప్పుడు ప్రస్తుత కాలం ముందు మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయాలని మనము కోరుకుందాం. వాస్తవానికి దుర్జనులు 3 రూపాల్లో మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటి వారు కోపచిత్తులు అనగా అధికము కోపము కలిగిన వాడు అని. కోపము లేనివాడు అంటూ భూప్రపంచం మీద ఎవరు లేరు. కానీ కోపపడుడు కానీ పాపము చేయకుడి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అనగా కోపచిత్తుడు అనగా త్వరగా కోపపడి త్వరగా నిర్ణయములు తీసుకున్న వాడిని కోపచిత్తుడు అంటారు. వారి కోపము వానికి శత్రువు అంటుంది కొన్ని శతకాలు. అందుకని కోపచిత్తులతో దయచేసి సహవాసము చేయవద్దు, స్నేహము చేయవద్దు, మిత్రత్వము పెట్టుకునవద్దు, వాని సహవాసము నువ్వు కోరవద్దు అంటుంది నేను ప్రకటిస్తున్న యొక్క స్వర్గర్జన కార్యక్రమం. దేవునికి మహిమ కలుగుతుంది కాక. కొన్ని నా ప్రియ సహోదరులారా, మరి కోపచిత్తులతో సహవాసం చేయవద్దు అంటూ సామెతల గ్రంథములో 22వ అధ్యాయం 24, 25 వచనాలు స్పష్టంగా చెప్తున్నాయి. కోపచిత్తులతో నువ్వు సహవాసం చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? కోపచిత్తులతో నువ్వు సహవాసం చేయకూడదని ఎందుకు బైబిల్ నీకు బోధిస్తుంది? ఎందుకు ఈ స్వర్గర్జన కార్యక్రమం ద్వారా నీకు వినిపించవలసిన అవసరం వచ్చింది అంటే, కోపచిత్తులతో నువ్వు సహవాసం చేస్తే నీకు ఉరి వస్తుంది అని సామెతల గ్రంథంలో రాయబడింది. ఆ లేఖనాలు మనం చదువుకున్నాం. సామెతలు 22వ అధ్యాయం 24, 25 వచనాలు. కోపచిత్తులతో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ప్రియ నా మిత్రమా, ప్రియ నా సహోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఈ యొక్క వాక్యపు యొక్క ఉద్దేశము? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యం చెప్పే విలువైన పదాలు ఏంటి? నిన్ను ఎలాగా ప్రభువైన క్రీస్తు వారు ప్రేమిస్తున్నారో ఈ యొక్క వాక్యం ద్వారా గుర్తించవచ్చు. నువ్వు కోపచిత్తులతో సహవాసం చేసి ఉరి తెచ్చుకుందువేమో. అంతేకాకుంటే క్రోధము గలవానితో సహవాసం చేసి ప్రాణాలకు అపాయము తెచ్చుకుందువేమో. అందుకని కోపచిత్తులతో సహవాసము చేయవద్దు.
ఎందుకు అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించవలసిన విషయం. ఈ దినముల్లో చాలా మంది కోపగ్రస్తులు మనం చూస్తుంటాం. ఇంట్లో కోపగ్రస్తులు ఉన్నారు. నీ భర్తో లేక నీ భార్యో కోపగ్రస్తులా ఉండవచ్చు, లేక నీ సహవాసమో అనగా నీ మిత్రులు, నీ స్నేహితులు, లేక నీ పొరుగింటి వారు, ఇరుగింటి వారు, లేక నీ గ్రామము, లేక నీ ప్రాంతం, లేక నీ వీధిలో, లేక నువ్వు నివసిస్తున్న ఊరిలో ఎవరైనా తప్పనిసరిగా నీకు కోప చిత్తులు కనిపిస్తారు. అధికమైన కోపం, ఆకస్మికమైన కోపం. ఆ కోపములో ఏమి చేస్తారో, ఆ రౌద్రములో ఎలాంటి క్రియ చేస్తారో, ఆ రౌద్రములో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వారికి తెలియకున్నట్టుగా వారు కోపపడి పాపం చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞకి మితిమీరి దేవుని యొక్క శిక్షకు గురి అవుతూ ఉంటారు. వారిని బట్టి, వారి సహవాసాన్ని బట్టి, వారిని బట్టి, వారి స్నేహాన్ని బట్టి, వారిని బట్టి, వారితో నీకుంటున్న మిత్రత్వాన్ని బట్టి నీ ప్రాణమునకు హాని తెచ్చుకుందివేమో, నీ ప్రాణమునకు అపాయము తెచ్చుకుందివేమో, నీ ప్రాణమునకు బాధ తెచ్చుకుందివేమో, నీ జీవితంలో సుఖము సౌఖ్యము దూరం అయిపోయి దుఃఖము, ప్రత్యేకమైన ఆందోళన పుట్టుకుని వచ్చునేమో. అందుకని నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొనుకున్నట్లుగా ఏ మాత్రము కూడా దుర్జనులతో సహవాసము చేయకము. దుర్జనుల మొదటి భాగము కలిగిన వ్యక్తులు వారెవరు అనగా కోప చిత్తులు, కోపపడువారు, కోపము రేగువారు, రౌద్రము కలిగిన వ్యక్తులు, క్రోధము ఉన్నవారిని దుర్జనులు అంటారు. అందుకనే వారితో దయచేసి స్వరగర్జన కార్యక్రమం ఏంటంటే నా ప్రియ సోదరి సహోదరుడా, వారితో సహవాసము చేయవద్దు. ఇది మొదటి విషయం. మరి రెండవ విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే వేశ్యతో సహవాసము చేయవద్దు. అందం మస్కరం, సౌందర్యం వ్యర్థం అంటుంది బైబిల్. ఎందుకు విషయం చెప్తున్నానంటే వేశ్య అనగా పడుపు వృత్తి కలిగిన స్త్రీ అని అర్థం. భర్త కాకుండా మిగతా వారితో సహవాసం చేసే స్త్రీని వేశ్య అంటారు. అలాంటి వారితో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుందో కూడా మనం తెలుసుకుందాం. ఆ లేఖనాలు చదువుకుందాం. సామెతలు 6వ అధ్యాయము 26వ వచనం. వేశ్య సాంగత్యము చేయవనికి రొట్టె తునుక మాత్రము మిగిలియుండును. గొప్ప విషయం. ప్రియా నా సహోదరి సహోదరుడా, ఎందుకు ఇంత ప్రేమతో, ఎంత అనురాగంతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని ప్రభువైన క్రీస్తు వారు ప్రేమిస్తున్నారో, ఒకవేళ నీ సహవాసము చెడ్డ సహవాసమేమోనో, నీ సహవాసము దుర్జనుల సహవాసమేమోనో, నీ సహవాసము కోపచిత్తుల సహవాసమేమోనో, నీ సహవాసము వేశ్య సహవాసమేమో. ఒకవేళ నీవు దుర్జనులతో సహవాసం చేసి నీ ప్రాణమునకు హాని తెచ్చుకుందివేమో, కోపచిత్తులతో సహవాసం చేసి ఉరి తెచ్చుకుందివేమో, వేశ్యతో సహవాసం చేసి నీ శరీరమును నాశనము చేసుకుందివేమో. అందుకని యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఈ మాటలను విన్నవిస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ఈ స్వరగర్జన ద్వారా నీకు వినిపిస్తూ ఉన్నాడు. నా ప్రియ మిత్రమా, ప్రియ నా సహోదరి సహోదరుడా, ఎందుకు విషయం చెప్తున్నా? వేశ్యతో సహవాసము చేయవద్దు. ఈ దినముల్లో అతి భయంకరమైన వ్యాధి ఎయిడ్స్ వ్యాధి. ఎయిడ్స్ వ్యాధి ఎలాగ సంక్రమిస్తుందో ఒక్కసారి కన్నా మనం పరిశీలన చేస్తే వాస్తవానికి ఈ పడుపు వృత్తి వల్ల కలిగిన వారి ద్వారా 5 నిమిషాలు సుఖభోగముల నిమిత్తమై ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చిన అతి అమూల్యమైన జీవితాన్ని మనుషులు పాడు చేసుకుంటున్నారు. 80 సంవత్సరములు జీవించగలిగిన వ్యక్తి 30-40 సంవత్సరముల లోపల మరణానికి గురైపోతూ ఉన్నాడు. కారణం వేశ్య వృత్తి. దేవుడు చెప్పాడు వ్యభిచరించవద్దు అని. అందుకనే దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించి మానవుడు పాపం చేస్తూ దేవుని యొక్క నామమునకు దూషణ చేస్తూ ప్రభువైన క్రీస్తు వారి యొక్క శిక్షకు గురవుతూ మరణానికి గురవుతూ పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. నీవు అరితిలో వెళ్ళవద్దు, నువ్వు అరితిలో వెళ్ళకూడదు, నువ్వు అరితిలో ఉండకూడదు. ఆ సహవాసము నీకుంటే నీ జీవితం పాడవుతుందని ఒక ప్రేమ చెట్ట వేశ్యతో సాంగత్యము చేయవద్దు అంటూ నా దేవుడు నీతో ఈ వాక్యం రూపంలో నీకు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రేమిత్రమా, మొదటిది నీవు ఏ రకంగా చేయాలో బైబిల్ చెప్పింది. రెండో విషయాన్ని కూడా నీకు చెప్పింది. అందుకనే మరి మూడో విషయము, దుష్టులతో సహవాసము చేయవద్దు. దుష్టులతో సహవాసము చేయవద్దు. దుష్టులతో సహవాసం చేస్తే ఏం జరుగుతుందో మనం బైబిల్లో నుంచి చదువుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోపడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును.
యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ వాక్య రూపములో నీకు అందుతూ ఉంది. యేసు ప్రభుల వారి యొక్క హెచ్చరిక స్వర్గజన రూపములో నీకు వినిపిస్తుంది. యేసు ప్రభుల వారి యొక్క అనురాగము, తండ్రి యొక్క లక్షణాలు ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీకు తెలియజేయబడుతూ ఉన్నాయి. దుష్టుని యొక్క సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. నువ్వు చాలా మంచివాడు, నువ్వు చాలా మంచిదానవు, నీ కుటుంబీకులు చాలా మంచివారు, అయినా నీలో ఉంటున్న మంచితనాన్ని దుష్ట సాంగత్యం చెరిపేస్తుంది. నువ్వు త్రాగుబోతు కాకుండా ఉండొచ్చు, కానీ సహవాసము, దుష్టుని సాంగత్యము యొక్క త్రాగుబోతు యొక్క స్నేహము నిన్ను త్రాగేవానిగా తయారు చేస్తుంది. నువ్వు వ్యభిచరించేదానవు, వ్యభిచరించేవాడు కాకపోయిండవచ్చు. వ్యభిచరించే వారితో నీ సహవాసము, నీ స్నేహము, నీ మిత్రత్వము నిన్ను కూడా వ్యభిచారపు ఊబిలోనికి తీసుకుని వెళ్ళి నీ ప్రాణానికి ఉరి తెస్తుంది. నీవు కోపచిత్తు నువ్వు కాదు, సాత్వికమైన మనసు కలిగిన వాడవు, చాలా మంచివాడవు, కానీ నీవు కోపచిత్తులతో సహవాసం చేయటం వలన నీవు కూడా కోపపడవలసిన అవసరత, లేక కోపచిత్తులు చేసిన ఆ కార్యక్రమాలలో పాలుభాగస్తులై శిక్షకు గురి కావలసిన అవసరత, ఉరి తెచ్చుకోవలసిన అవసరత రావచ్చు. అందుకనే ప్రభువైన క్రీస్తు వారిని ప్రేమించి చాలా చక్కగా గుర్తు చేస్తున్న మాటలు ఏంటంటే, నీవు దుష్టులతో సహవాసం చేసి మంచి నడవడికను పోగొట్టుకోవద్దు. దుష్టులతో సహవాసం చేసి మంచి ప్రవర్తనను పోగొట్టుకోవద్దు. దుష్టులతో సహవాసం చేసి నీలో ఉంటున్న మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు, మంచి శాస్త్రాలను పోగొట్టుకోవద్దు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా నీకు గుర్తు చేస్తుంది. నా ప్రియమిత్రమా, మరి 3 విషయాలు బైబిల్ నీకు గుర్తు చేసింది. నీవు కోపచిత్తులతో సహవాసం చేయవద్దు, నీ ప్రాణము నీకు ఉరివస్తుంది అని. వేశ్యతో సహవాసం చేయొద్దు, నీ శరీరములో ముక్కలు కూడా, శారీరపు ముక్కలు కూడా కనిపించుకున్నట్టుగా నీ దేహము పాడైపోతుంది. దుష్టునితో సాంగత్యం చేయవద్దు, వాడు నీ మంచి నడవడిని చెడిపేసి నిన్ను చెడ్డవాడిగా, నిన్ను కూడా ఒక దుష్టుడిగా, నిన్ను కూడా ఒక దుర్చరుడుగా, నిన్ను కూడా ఒక వ్యభిచారిగా, నిన్ను కూడా ఒక కోపచిత్తునిగా, నిన్ను కూడా దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా తయారు చేస్తాడు. అందుకని కోపచిత్తునితో సహవాసము చేయవద్దు, దుష్టునితో సహవాసం చేయవద్దు, వేశ్యతో సహవాసం చేయవద్దు, మంచి నడవడిని చెరుపుకొనవద్దు. ప్రస్తుతం నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? నన్ను క్వశ్చన్ నువ్వు అడిగినట్టుగా ఉంది నాకు. అవును, ఈ కార్యక్రమం చూస్తున్న నీకు ఎవరితో సహవాసము చేయకూడదో చెప్పిన నేను, ఎవరితో సహవాసము చేయాలో కూడా చెప్పవలసిన భారం, బాధ్యత కూడా నా మీదనే ఉంచబడి ఉన్నది. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంది. వాస్తవానికి ఎవరితో సహవాసం చేయాలి అంటే అతి శ్రేష్టముగా యేసుక్రీస్తు వారితో కూడా సహవాసము చేయమని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుడి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు సహవాసము కొరకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనతో నీకు సహవాసం ఉంటే నీకు క్షేమం, ఆయనతో నీకు సహవాసం ఉంటే నీకు మేలు, ఆయనతో నీకు మిత్రత్వం ఉంటే శత్రువు నీకు ఉండడు, ఆయనతో నీకు ప్రత్యేకమైన బాంధవ్యం ఉంటే నీకు ప్రత్యేకముగా శత్రువు అనేవాడు, అపవాది అనేవాడు కనిపించాడు. కానీ నీ సహవాసము క్రీస్తుతో ఉండాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. క్రీస్తుతో ఉన్నవాడు సాత్వికమైన మనసు కలిగి ఉంటాడు, క్రీస్తుతో ఉన్నవాడు ప్రేమానురాగాలు కలిగి ఉంటాడు, క్రీస్తుతో ఉన్నవాడు ఆప్యాయత అనురాగాలు కలిగి ఉంటాడు, క్రీస్తుతో ఉన్నవాడు దుర్చనుడు కాదు సచ్చినుడిగా మార్చబడి ఉంటాడు. క్రీస్తు సహవాసము కలిగిన వ్యక్తి సంతోషముతో ఉంటాడు, కోపచిత్తుడు కాకున్నట్టుగా ఉంటాడు. క్రీస్తుతో సహవాసము చేయవాడు క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ 10 ఆజ్ఞల్లో ఒక్కటైనా వ్యభిచారము చేయవద్దు అని ఆజ్ఞలు పాటిస్తూ వ్యభిచారి కాకుండానట్టుగా ఉంటాడు, వేశ్య జోలికి పోకూడనట్టుగా ఉంటాడు, ఆ స్త్రీ వేశ్య కాకూడనట్లుగా ఉంటుంది. ఎందుకు అంటే వారు చేస్తున్నది క్రీస్తుతో సహవాసం అయితే నువ్వు వేశ్యతో సహవాసం చేయు. నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తే నువ్వు కోపచిత్తులతో సహవాసం చేయు. నీవు క్రీస్తుతో సహవాసం చేసిన రోజున నీకు దుష్టునితో సహవాసము ఏర్పడదు. అందుకని కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్పాడు, క్రీస్తు యేసు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన
వాడు అని. ఎందుకు అంటే ఆయన నిజముగా ఆయన సహవాసంలోనికి మనల్ని పిలిచాడు కనుక ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అప్పుడు నీకు క్షేమము కలుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, నీ కుటుంబానికి ప్రత్యేకముగా ప్రభువైన క్రీస్తు వారి యొక్క ప్రేమ అందుతుంది. మరి రెండవది, మనము పరిశుద్ధాత్మతో సహవాసము చేయాలి. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులై ఉండినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. దేవునికి మహిమ కలిగే ఒక సేవకుడు తన సంఘమునకు తెలియజేస్తున్న ప్రత్యేకమైన విషయం, ఆత్మతో మీరు సహవాసము చేస్తే, ఆత్మతో సహవాసము మీరు చేసిన ఎడల, ఆత్మతో సహవాసము మీకు ఉన్న ఎడల, ఆత్మ సంపూర్ణులు మీరు అయి ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారైండి ఒక్కదాని యందు మనసుంచుచు దేవునికి సంతోషం కలిగిస్తారు, సేవకులకు సంతోషం కలిగిస్తారు, సంఘానికి సమాజానికి సంతోషం కలిగిస్తారు, కుటుంబానికి సంతోషం కలిగిస్తారు, ఇంట్లో తల్లిదండ్రులకు సంతోషం కలిగిస్తారు, భార్య పిల్లలకు భర్త పిల్లలకు సంతోషం కలిగిస్తారు, స్నేహితులకు సంతోషం కలిగిస్తారు. వారంతకు వారుగా వారి హృదయంలో కూడా సంతోషాన్ని పెంచుకుంటారు. ఆత్మతో సహవాసము చేసిన ఎడల నీకు సంతోషము అధికమవుతుంది, ఇతరులను సంతోషపెట్టే వ్యక్తిగా నీవు ఉంటావు. ఇది రెండవది. నీవు దేవునితో క్రీస్తు యేసుతో సహవాసం చేస్తే నీకు దేవుని యొక్క సంతోషం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు సంతోషము మరి సహవాసం చేస్తే ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క మహిమ నీవు కనబరచుతూ నీవు సంతోషంగా ఉండి అనేక మందిని సంతోషపరిచే వ్యక్తిగా తయారు చేయబడతావు. మరి మూడవ సహవాసం, నీకు క్రీస్తు సంఘముతో సహవాసము ఉన్న ఎడల, ఆత్మీయ సంఘముతో నీకు సహవాసము ఉన్న ఎడల, ఆత్మీయకంగా నీకు సంఘ సహవాసము ఉంటే నీకు మంచిది, నీ కుటుంబానికి మేలు. మరి ఆత్మీయ సంఘముతో సహవాసం ఉన్నట్టు వలన ఆనందము కలుగుతుంది, నిష్కపటమైన హృదయం కలుగుతుంది, దేవుని యొక్క నామానికి మహిమ వస్తుంది, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు క్రీస్తు యేసు ద్వారా జరగడానికి అవకాశం ఉన్నది. అట్టి సహవాసము నీకు కావాలని కోరుకుంటున్నాను. అది అపోస్తులు రాసిన కార్యముల్లో 2వ అధ్యాయం 43వ వచనములో మనం చదవచ్చు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండేది. దేవునికి మహిమ కలుగుగాక. ఆది సంఘము వారున్నది అపోస్తుల యొక్క బోధ యందు, సంఘ సహవాసమందు, దేవుని సన్నిధిలో ప్రార్థన యందు, దేవుని యొక్క శరీరములో బలలో పాల్గొనే విధముగా రొట్టె విరుచుటి యందు ఎడతెగక ఉన్నారంట. అందుకనే వారిలో అద్భుతాలు జరిగను, ఆశ్చర్యకార్యాలు జరిగను, సూచక్రియలు జరిగను, ఆనందము దొరికెను, నిష్కపటమైన హృదయం చేత వారు జీవించుచు క్రీస్తుకు మహిమకరముగా సాక్షికరముగా నిలిచారంట. నా ప్రేమిత్రులరా, కుడిటి నా ప్రియ సహోదరు సహోదరులరా, మరి నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఈ వాక్యము విన్న తర్వాత నీకేమనిపిస్తుంది? సంఘ సహవాసం నీకుందా? పరిశుద్ధాత్మ సహవాసం నీకుందా? క్రీస్తు యేసుతో సహవాసం నీకుందా? దుష్టులతో సహవాసం నీకుందా? కోపచిత్తులతో సహవాసం నీకుందా? ద్వేషంతో నీకు సహవాసం ఉందా? కోపచిత్తులతో సహవాసం ఉంటే ఉరి వస్తుంది. దుష్టులతో సహవాసం ఉంటే నీ మంచితనము చెడుగా మార్చబడిపోతుంది. ద్వేషంతో సహవాసం ఉంటే నీ శరీరము ప్రాణము నువ్వు కోల్పోవలసిన అవసరత, శ్రమకు నువ్వు పాలై అనారోగ్యానికి గురి అయి నువ్వు నాశనము కావాల్సిన అవసరత ఏర్పడుతుంది. క్రీస్తు యేసుతో సహవాసం ఉంటే నీకు ధన్యత, దీవెన, సంతోషం కలుగుతుంది. పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉంటే ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి మంచి నడవడికల చేత ప్రభు అయిన క్రీస్తు వారికి సాక్షివుగా నువ్వు నిలబడతావు. అదే సంఘముతో సహవాసం ఉంటే నీ ఎదుగుదల, నీ అభివృద్ధి, నువ్వు ఏ రీతిలో నడవాలో, నువ్వు ఏ రీతిలో ఉండాలో, ఎలాంటి ఆత్మ నిష్కపటమైన హృదయము నీకు కావాలో సంఘ సహవాసం వలన, దేవుని యొక్క వాక్యం వలన నీకు బోధింపబడుతుంది. మరి ఎవరితో నీ సహవాసం? ప్రేమిత్రమా, మరి మొదటి 3 విషయాలు దయచేసి చేయవద్దు. రెండవసారి చెప్పిన 3 విషయాలు నువ్వు చేస్తే దేవుడు నీకు ప్రత్యేకమైన దీవెనలు కలిగిస్తాడు. నువ్వు దేవునితోనూ సంఘముతోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసం చేయవాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. నీ కొరకు ప్రార్థన చేస్తాను. నువ్వు వేషతోనూ, కోప చిత్తులతోనూ, దుష్టులతోనూ, దుర్జనులతో సహవాసము చేయకూడదని ఒక దైవజనుడిగా నీ కొరకు నా క్రీస్తు పేరిట అర్పిస్తాను. ప్రార్థన.
జీవాధిపతి నీకు వందనములు. సర్వశక్తిమంతుడా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ ప్రాణం పెట్టి మమ్మలను మీరు కొన్నారు. మీ రక్తమును కార్చి మమ్మల్ని మీరు ఉపయోగకరంగా మార్చుకుంటున్నారు. మీ వాక్య బోధన బట్టి మా నడవడికలను చక్కచేస్తూ ఉన్నారు. మీ వాక్య లేఖనాలను బట్టి మా జీవితాలను సరిచేస్తూ ఉన్నారు. నీకు వందనములు చెల్లిస్తున్నాం. మేము ఎవరితో సహవాసము చేయవలను, ఎవరితో సహవాసము చేయకూడదో ఒక తండ్రి కుమారుడితో బోధించినట్టుగా, ఒక గురువు శిష్యుడికి బోధించినట్టుగా, ఒక తల్లి తన బిడ్డకు తెలియచేసినట్టుగా, ఒక మంచి స్నేహితుడు తన స్నేహితుడికి తెలియచేసినట్టుగా ఈ దినముందు మీరు వాక్యాన్ని మీరు మాకు అందించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ మిత్రులు, నా ప్రియ స్నేహితులు, నా తండ్రి నీకు ప్రియ బిడ్డలు ఎవరితో సహవాసం చేయాలని మీరు చెప్పారు. ఇప్పటి వరకు వారిలో దుష్టునితో కానీ, వేశ్యతో కానీ, దుర్జనుడితో కానీ, కోపచిత్తులతో కానీ సహవాసం ఉంటే, ఈ వాక్యం విన్న తర్వాత వాళ్ళ మనసును మార్చుకుని ఉంటే యేసయ్య వారి పాపాలను, వారి శాపాలను, వారి అతిక్రమాలను తీసివేసి వారి ఉరికి గురి కాకుండానట్టుగా, వారి దేహం నాశనము కాకుండానట్లుగా, వారి జీవితము నా తండ్రి ఏమాత్రము కూడా మీకు వ్యతిరేకముగా ఉండకూడనట్లుగా మీ సహకారం చేత మీతో సహవాసము చేసేవారుగా, మీతో స్నేహము చేసేవారుగా, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగిన వారండి సంఘ సహవాసమును నిత్యము ఆశించేవారుగా, వాక్యపు సహవాసాన్ని కోరుకునేవారుగా, ఈ స్వర్గర్జన కార్యక్రమం నిత్యమే వింటూ వారి జీవితాలను బాగు చేసుకునేవారుగా మీరే తయారు చేయమని, తద్వారా మీరే ఘనత పొందమని, ఎందరైతే ఇక వాక్యాన్ని అంగీకరిస్తూ ఈ దినము నుంచి వారి యొక్క చెడు నడవడికలను తొలగించుకొని మంచి నడత కలిగిన వారుగా తయారు చేయబడాలని, ఉరి తెచ్చుకొనక స్వర్గము తెచ్చుకోవాలని, నాశనానికి గురి కాకుండానట్లుగా నాణ్యకరముగా జీవించాలని ఎవరైతే మనసు నుంచి ఉన్నారో ఆలోచన చేస్తూ చెడును దూరం చేసుకుని మంచిని దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ కూడా మీ ప్రేమ కలిగిన కౌగుల నుండి చేర్చుకుని మీ హస్తముల నుంచి వచ్చు స్వస్థతలు అందించి, సియోనుల నుంచి వచ్చి ఆశీర్వాదాలు ప్రసాదించి మీ నామానికే ఘనత తెచ్చుకోమని, ప్రతిదినము ఈ స్వర్గర్జన కార్యక్రమాన్ని వినడానికి నీ బిడ్డలు మీరు సిద్ధం వచ్చామని, మాతో నిత్యముంటూ మాకు స్నేహితుడిగా ఉంటున్నా, స్థిరమైన నిజమైన స్నేహితుడిగా, ప్రాణము పెట్టగలిగిన స్నేహితుడిగా ఉంటున్నా మా ప్రియ రక్షకుడిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ విసిడులు కావలసిన వారికి మా చిరునామా పాస్టర్ విజయ రత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, తిరుచానూరు, తిరుపతి. సెల్ నెంబర్ 8686555377. మరొక నెంబర్ 8686555388.